నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గిరిజ. ఇప్పటి వరకు దుర్భర పరిస్థితుల్ని చూసుండవచ్చు. మరి ద్వాదశ రాశులకి మకర సంక్రమణం తర్వాత ఏ విధంగా ఉండబోతోంది? పరిస్థితుల్లో ఏమైనా మార్పులు చేర్పులు రాబోతున్నాయా? ఒకవేళ మార్పులు చేర్పులు జరిగినప్పుడు ఏమైనా సమస్యలు ఉన్నప్పుడు మంచి పరిహారాలు కూడా తెలియాలి కదా. మరి ఈ విషయాలన్నీ తెలియచేయడానికి ద్వాదశ రాశులకి ముఖ్యంగా ఈ 11 రోజులు అంటే దాదాపుగా ఈ నెల 21వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ద్వాదశ రాశుల వరకు ఏ విధంగా ఉండబోతోందో తెలియజేసేందుకు ఇవాళ మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ నందిపట్ల శ్రీహరి శర్మ గురువు గారు. మరి వారి మాటల్లో తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారంలో తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, తులారాశి వారికి ఈ నెల 21వ తేదీ నుండి 31వ తేదీ వరకు అసలు రాశి పరంగా ఏ విధంగా ఉండబోతుంది అంటారు గురుగారు? తెలియజేస్తారా? తులారాశి వారికి ఈ నెల 21వ తారీఖు నుంచి 31వ తారీఖు జనవరి వరకు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు గ్రహ సంచారం. రాశి నుంచి 3వ స్థానంలో బుధుడు, 4వ స్థానంలో రవి, అలాగే 5వ స్థానంలో శని శుక్రుడు, 6వ స్థానంలో రాహువు మరియు 8వ స్థానంలో గురువు, వ్యయ స్థానంలో కేతువు, 10వ స్థానంలో కుజుడు స్తంభించి వక్రీకరించినటువంటి స్థితి పొంది ఉండడం. ఏ తర్వాత చెప్పొచ్చేది అంటే గ్రహ గతులు కానీ గ్రహ గమనాలు కానీ ప్రధానంగా తులారాశి వారికి అంత సానుకూలంగా లేవు. అయితే ఏ రోజులు ప్రధానంగా ఉంటాయి, ఏ రోజుల్లో ఇబ్బందికర పరిస్థితులు ఏ రోజుల్లో ఉంటాయి, ఆ ఇబ్బందికర పరిస్థితులకు తగ్గట్టుగా ఎలా మనం వ్యవహరించుకోవాలి. ఇక్కడ ప్రధానంగా యోగాలు కలుగుతున్నాయని చెప్పేసి ఎక్కువగా మనం సంతోషపడడం కాదు, అలాగే అవయోగాలు ఉన్నాయని చెప్పేసి కాలం మన కోసం ఆగదు. కాలం వాటి పని వాటి చేసుకోబోతుంది. కానీ కాలంతో ఎదురీగడం మానవ ధర్మం. కానీ కాలాన్ని అతిక్రమించడం మాత్రం ఎవరి వల్ల కాదు కూడా. కాబట్టి ఇప్పుడు కాలం కొన్ని రోజులు ఈ జనవరి వరకు కూడా ఈ తులారాశి వారికి కొన్ని రోజులు కలిసి ఉండకపోవచ్చు గాక, కానీ భవిష్యత్తులో గ్రహ గమనాలు మారినప్పుడు అనుకూలమైనటువంటి పరిస్థితిని సంపూర్ణంగా పొందగలుగుతారు. అయితే ప్రధానంగా ఎక్కువగా ఈ యొక్క తులారాశి వారికి సంబంధించినటువంటి కొన్ని ఫలితాలు ఎలా ఉంటాయి, ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ యొక్క తులారాశి వారికి 31వ తారీఖు వరకు తోడబుట్టినటువంటి సోదర సోదరీమణులతో కానీ లేకపోతే పరిచయస్తులు, నమ్మకస్తులు, స్నేహితులతో కానీ ఎటువంటి వాగ్వివాదాలు పెట్టుకోకూడదు. ఎవరైనా మీ దగ్గరికి వచ్చి డబ్బు ఇస్తున్నట్లయితే ఆ అప్పుగా కావాలంటే మాత్రం చాలా ఆలోచించి మాత్రం నిర్ణయం తీసుకొని డబ్బు ఇవ్వండి. ఎందుకంటే ఈ యొక్క క్రమంలో ఈ 31వ తారీఖు లోపల మీకు తెలియకుండానే మొహమాటానికి పోయి డబ్బుని చాలా నష్టపోతారు. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వారికి గృహం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి మాత్రం సంతోషకరమైన వార్తని వింటారని చెప్పవచ్చు. ఇక ప్రధానంగా ధైర్యంతో సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకొని ముందడుగు వేయడం, ఆ నిర్ణయాలు తీసుకున్న క్రమంలో మీకు కొన్ని ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటి ఎదురవుతాయి. కానీ మొండి ధైర్యంతో వాటిని అతిక్రమించే ప్రయత్నం చేయండి. ఇక ముఖ్యంగా ఎఫ్ఎంసీజీ, రెస్టారెంట్స్, హోటల్స్, సూపర్ మార్కెట్స్, జనరల్ స్టోర్స్, కళాశాలలు, జ్యువెలరీ రంగంలో రోడ్ సైడ్ వెండర్స్, కర్రీ పాయింట్స్, తీర్థయాత్రలు, బస్సులు, అలాగే ఇటువంటివన్నీ నడిపేటువంటి వాళ్ళందరికీ కూడాను సాధారణమైనటువంటి లాభాలు పొందుతారు. గొప్పగా లాభాలు అనేటువంటివి ఉండవు. వివాహం కాని అబ్బాయిలు అమ్మాయిలకి ఖచ్చితంగా వివాహము నిశ్చయమయ్యే అవకాశాలు గోచరమవుతున్నాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి, నిర్ణయాలు తీసుకొని వేగిరంగా ఈ సంవత్సరంలో వివాహం జరిగే అవకాశాలు గోచరమవుతున్నాయి. ఇక ముఖ్యంగా తెలియకుండానే మీకు ఖర్చులు పెరిగే అవకాశాలు కూడా గోచరమవుతున్నాయి. అన్నిటికంటే ప్రధానంగా ఉద్యోగంలో ప్రశాంతత అనేటువంటిది కోల్పోతారు. తద్వారా కొన్ని ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి ఎదురవుతాయి. అయితే వారసత్వంగా రావాల్సినటువంటి ఆస్తిపాస్తులకు సంబంధించి కానీ లేదా కోర్టు సంబంధమైనటువంటి విషయాల్లో కదలిక ఏర్పడుతుంది. కొంతవరకు మీకు అనుకూలంగా ఉండే అవకాశాలు గోచరమవుతున్నాయని చెప్పవచ్చు. ముఖ్యంగా విద్యార్థులు కోరుకున్నటువంటి చోట విద్యాలయాల్లో ప్రవేశం లభించే అవకాశం ఉంటుంది. పట్టుదలతో కష్టపడి ప్రయత్నం చేసేటువంటి విధంగా మీ నిర్ణయాన్ని పెట్టుకోండి. తప్పకుండా అన్ని పరీక్షల్లో మీకు అర్హత సాధించుకుంటారని చెప్పవచ్చు. ఇక ప్రధానంగా ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి లాయర్లు, జడ్జిలు కానీ లేకపోతే రియల్ ఎస్టేట్ ఏజెంట్స్లు, భూ సంబంధమైనటువంటి వ్యాపారాలు చేసేవాళ్ళు, రైతులు,
వీళ్ళకందరికీ కూడాను సాధారణమైనటువంటి ఫలితాలే కలుగుతాయి. ముఖ్యంగా కొత్త ప్రాజెక్టులు ఏవైనా కానీ తీసుకునేటప్పుడు ఆలోచన చేసి నిర్ణయం తీసుకోండి. ఏ విధమైనటువంటి గొప్పలకి పోయి మీరు ఇబ్బందికర పరిస్థితులు కొని తెచ్చుకోకండి. ఇక అన్నిటికంటే ప్రధానంగా క్లాస్ 4 అనగా కింది స్థాయి వర్గంలో పనిచేసేటువంటి వ్యక్తులు కావచ్చు, చర్మము తోలు సంబంధమైనటువంటి వ్యవహారాలు నడిపేటువంటి వ్యక్తులు కావచ్చు, లేకపోతే ఇనుము స్టీల్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, ప్లాస్టిక్ సామాన్లు వీటికి సంబంధించినటువంటి వ్యాపారస్తులు, వీళ్ళకందరికీ కూడాను ఆశించిన మేర కంటే కూడా ఎక్కువ శుభ ఫలితాలు పొందుతారు. తద్వారా మంచి రాబడి, అధిక ధనాదాయం అనేటువంటిది ఉంటుంది. కుల వృత్తులు, వ్యాపారస్తులు జాగ్రత్తలు పాటించండి. ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ఈ యొక్క తులారాశి వారికి ఉన్నటువంటి 11 రోజుల్లో ఒక 4 రోజులు మాత్రము ఆదాయపరంగా కావచ్చు, అలాగే శుభ యోగాల పరంగా కావచ్చు మంచిగా ఉంటుంది. మిగతా 7 రోజుల పాటు జాగ్రత్తలు పాటించాల్సినటువంటి పరిస్థితి. ఆ 7 రోజుల్లో ఏ విధంగా ఉండబోతాయి, ముఖ్యంగా మనకు గమనించుకున్నట్లయితే గత కొంతకాలంగా ఏ రోజుల్లో ఆదాయం బాగుంటుంది, ఏ రోజుల్లో ఖర్చులు అధికంగా ఉంటాయనే విషయాల గురించి మనం తెలియజేసుకుంటున్నాం. వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక, ఈ నెల 29వ తారీఖు రోజున మౌని అమావాస్య సందర్భంగా చాలా ప్రభావవంతమైనటువంటిది. ఆ రోజున జాతకరీత్యా కలుగు అనేక రకాల సమస్యలకి, ముఖ్యంగా ఉద్యోగము, అలాగే శని బాధలు, మరియు ఈ సంబంధించినటువంటి దాంపత్య సమస్యలు, ప్రయోగ బాధలు, అలాగే కోర్టు సంబంధమైనటువంటి విషయాలు, ఏ సమస్యకైనా కానీ దశమహావిద్యలలో భాగంగా రాజశ్యామల, ప్రత్యంగిర, బగళాముఖి, ధూమవతి, వారాహి హోమాలు అనేటువంటి పర్ హెడ్ 2100 రూపాయలకి చేయించడం జరుగుతుంది. మధ్యాహ్నం 3 గంటలకి కార్యక్రమం ప్రారంభమవుతుంది. 31వ తారీఖు రోజున 12 గంటల లోపల మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే 21వ తారీఖు రోజున మానసిక ప్రశాంతత లోపిస్తుంది. ముఖ్యంగా ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. ఏ పని చేయాలన్నా ఆసక్తి అనేటువంటిది ఉండదు. ఇక 22, 23వ తారీఖులో చూసుకున్నట్లయితే మీరు ప్రధానంగా పెండింగ్ పనులని పూర్తి చేసుకుంటారు. ఏదైనా కానీ ఒక బాధ్యతని నిర్వర్తించామనేటువంటి సంతోషం ఉంటుంది. ముఖ్యంగా విందులు, వినోదాల్లో పాల్గొంటారు. బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారని చెప్పవచ్చు. ఇక 24, 25, 26 ఈ తారీఖుల్లో కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు, మానసిక ప్రశాంతత ముఖ్యంగా లోపిస్తుంది. అనవసరమైనటువంటి ఖర్చులు మీకు పెరుగుతాయి. అలాగే కుటుంబ సభ్యులతో విభేదాలు ఏర్పడే అవకాశాలు గోచరమవుతున్నాయి. ఇక 27, 28వ తారీఖుల్లో ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాలు చర్చకి వస్తాయి. తద్వారా భవిష్యత్ కార్యాచరణని తీసుకునే అవకాశాలు ఎక్కువగా గోచరమవుతున్నాయి. అలాగే మీకు ఏదైతే మీరు గతంలో ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటారో వాటికి సంబంధించినటువంటి లాభాన్ని ఈ 27, 28వ తారీఖులో మీరు పొందుతారు. మీ యొక్క అవసరాలకి, ఖర్చులకి తగ్గట్టుగా ధన రాబడి ఉంటుంది. రాని బాకీలు కూడా వసూలవుతాయి. ఇక 29, 30వ తారీఖుల్లో గృహంలో చికాకులు అనేటువంటి ఎక్కువగా ఉంటాయి. ఇంట్లో కంటే ఎక్కువగా బయటే గడపాల్సినటువంటి పరిస్థితి. గృహ మరమ్మతులు, వాహన మరమ్మతులు, అలాగే తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటిది. మరమ్మతుల కోసం ఎక్కువగా ఖర్చు చేస్తారు. అలాగే వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. ఇక 31వ తారీఖు రోజున కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వారికి ఈ సంబంధించినటువంటి ఖర్చులు కూడా అధికంగా గోచరమవుతున్నాయి. అలాగే మానసికమైనటువంటి ప్రశాంతత లోపిస్తుంది. ఇది ఈ యొక్క తులారాశి వారికి సంబంధించి 21వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు జాగ్రత్తలు పాటించాల్సినటువంటి పరిస్థితులు. ముఖ్యంగా 21వ తారీఖు రోజున, అలాగే 24, 25, 26 తారీఖులో ఖర్చులు అధికంగా ఉంటాయి. ఆ యొక్క ఖర్చుల్ని వాయిదా వేసుకోవడం చాలా మంచిదని గమనించాలి. ఓకే గురుగారు, సో ఆల్మోస్ట్ మనం కనుక చూసుకుంటే తులారాశిలో ఒక 4 రోజులు మాత్రమే 11 రోజుల్లో బాగుంది అని తెలియజేశారు. సో మిగతా రోజులన్నీ కూడా కాస్త సమస్యలతో కూడుకున్నదే కావచ్చు. సో మరి గురుగారు ఈ పరిస్థితుల నుంచి గట్టెక్కడానికి మంచి పరిహారాన్ని తెలియజేస్తారా తులారాశి వారికి సంబంధించి? ఈ యొక్క సమస్యల నుంచి బయటపడడం కోసం ఈ 11 రోజుల పాటు ఇంద్రకృత లక్ష్మీ స్తోత్రము మరియు దత్త అష్టకము రోజుకి 3 సార్లు కనుక పఠించినట్లయితే చాలా సమస్యలు పరిష్కరించబడతాయి. ఇంకా ఇప్పుడు చెప్పినటువంటి సమస్యల కంటే ఇంకా విభిన్నంగా మీ యొక్క జీవితంలో సమస్యలు ఎదుర్కొంటున్నారంటే మీ యొక్క జన్మజాతకంలో నడుస్తున్నటువంటి గ్రహ దశాంతర దశల యొక్క ప్రభావాలు. కావున దగ్గరలోని మంచి ఉపాసనాపరులైనటువంటి జ్యోతిష్యులను సంప్రదించి వారి సలహాలు, సూచనలు కనుక పాటించినట్లయితే మరింత మెరుగైనటువంటి జీవితాన్ని పొందుతారని తెలియచేయవచ్చు. ఓకే గురుగారు, ఈ 11 రోజులకి సంబంధించి రాశి ఫలం ఏ విధంగా ఉంటుందో అలాగే పాటించాల్సినటువంటి పరిహారాన్ని కూడా చాలా చక్కగా తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.